బ్రేకింగ్ న్యూస్ మంచు మనోజ్ కు గట్టి దెబ్బలు తగిలాయని చెప్తున్నారు వైద్యులు. బంజారా హిల్స్ లోని ఓ హాస్పిటల్లో ఆయనకు ట్రీట్మెంట్ కొనసాగుతోంది. అయితే మనోజ్ కు సిటీ స్కానింగ్ చేశారు వైద్యులు. కాలికి కడుపులో గాయమైనట్లుగా గుర్తించారు. కుడి కాలికి వాపు వచ్చినట్లుగా మనోజ్ సన్నిహితులు చెప్తున్నారు. రాత్రికి హాస్పిటల్లోనే మంచు మనోజ్ ఉండనున్నారు. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ లైవ్ అందిస్తారు. సాగర్, ప్రస్తుతం రెండు గంటలుగా మంచు మనోజ్ బంజారా హిల్స్లోని టీఎక్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్కు వైద్యులు సిటీ స్కాన్తో పాటుగా ఎక్స్రే తీసినట్లుగా తెలుస్తుంది. ఇందులో రిపోర్ట్స్ నార్మల్ వచ్చినప్పటికీ కొంత కాలికి గాయమైనట్టు, కాలుకి గాయంతో వాపు కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. మెడ కండరాలకు కూడా స్వల్ప గాయాలైనట్లుగా కూడా వైద్యులు గుర్తించారు. దానికి సంబంధించినటువంటి చికిత్స అయితే మంచు మనోజ్ తీసుకుంటున్నారు. ఈ దాడిలో అంటే మోహన్ బాబుకు సంబంధించినటువంటి అనుచరులు చేసిన దాడిలో మంచు మనోజ్కి అయితే కాలికి కడుపులో కొంత, ఇటు మెడ వైపుగా కండరాల్లో కొంత గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. మరి మంచు మనోజ్ దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. అయితే ఈ అంశం పైన ఎలాంటి అఫీషియల్గా వీళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయనప్పటికీ 100 డైల్కి ఫోన్ చేయడంతో పోలీసులు అయితే వివరాలు సేకరిస్తున్నారు. అసలు ఏం జరిగింది, మంచు మనోజ్ మీద నిజంగానే వినయ్, మోహన్ బాబుకు సంబంధించిన అనుచరులు దాడి చేశారా, దాడి చేస్తే ఏ విధంగా జరిగిందన్న అంశాలను కూడా వివరాలు సేకరిస్తున్నారు. అఫీషియల్గా ఫిర్యాదు చేస్తే దానికి సంబంధించినటువంటి పోలీసులు దర్యాప్తు చేయన్నారు. అయితే అటు మోహన్ బాబు కూడా ఈ వివాదం పైన, అంటే ఎలాంటి వివాదం లేదు కుటుంబంలో, అసత్య ప్రచారాలను నమ్మొద్దంటూ ఒక ప్రకటన విడుదల చేసుకున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఇటు మంచు మనోజ్, మౌనిక మాత్రం కుటుంబ వివాదాల్లో కొంత అంటే అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వీరిని దూరం, కుటుంబ కార్యక్రమాలతో పాటు అటు కుటుంబానికి సంబంధించినటువంటి వారితో కూడా మంచు మనోజ్ని, ఇటు మౌనికాని దూరంగా ఉంచినట్లుగా తెలుస్తుంది. ఇటు ప్రధానంగా ఆస్తుల విషయంలో కూడా కొంత వీరిపైన వివక్ష చూపుతున్నట్లుగా, ఆస్తుల విషయంలో నెలకొన్న వివాదాలే ఈరోజు జరిగినటువంటి దాడికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. మరి మంచు మనోజ్, మౌనిక ఈ విషయంపై ఎలా స్పందిస్తారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే మంచు మనోజ్ 2 గంటలుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. రిపోర్ట్స్ నార్మల్ వస్తే మాత్రం వైద్యులు అంటే ఇంటికి పంపించే, అంటే ఈ రోజు మాత్రం వెళ్ళి మళ్ళీ రేపు వైద్య పరీక్షల నిమిత్తం మళ్ళీ రేపు మంచు మనోజ్ పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం. అయితే సాగర్, ఇవాల్టికి మంచు మనోజ్ అయితే హాస్పిటల్లోనే ఉన్నారు. అంటే ఈ రోజుతో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది అనుకోవచ్చా, లేదంటే ఫర్దర్గా డాక్టర్స్ ఎలాంటి సూచనలు చేస్తారనుకోవచ్చు సాగర్? ప్రస్తుతం ఖచ్చితంగా ఇప్పటివరకైతే అఫీషియల్గా డాక్టర్స్ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ మంచు మనోజ్కి అటు సిటీ స్కాన్కి సంబంధించినటువంటి, ఎక్స్రేకి సంబంధించిన 2 రిపోర్ట్లు నార్మల్గా ఉండడంతో ఒక ప్రాథమిక చికిత్స చేయడం, కాలుకు అయినటువంటి గాయం విషయంలో కొంత ట్రీట్మెంట్ చేయడంతో పాటుగా మెడ కండరాల విషయంలో కొన్ని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మంచి మనోజ్కి అంటే మరొకసారి రేపు, ఒకవేళ ఈరోజు అడ్మిట్ లేకపోతే మరోసారి రేపు వైద్యులు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మాత్రం మంచు మనోజ్కు ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నాడు. మరికొద్దిసేపట్లో డాక్టర్లు కానీ వైద్యులు మంచు మనోజ్ విషయంలో ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. మంచు మనోజ్ కానీ మౌనిక కానీ దీనికి సంబంధించినటువంటి కామెంట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రస్తుతం. అయితే దీనికి సంబంధించి మోహన్ బాబు వల్లే ఈ గొడవలు జరుగుతున్నాయి, ఆయన వల్లే ఆయన కాలికి గాయమైంది అంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. సో దానికి సంబంధించి నా హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఇటు మోహన్ బాబు అయినా స్పందించారా? ప్రస్తుతం ఉదయం నుంచి వివాదం కొనసాగుతుంది. మంచు మనోజ్ పైన మోహన్ బాబు అనుచరుడు వినయ్తో పాటుగా వారి స్నేహితులు దాడి చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ దాడి సందర్భంలోనే ఆయనకు గాయాలైనట్లుగా తెలుస్తుంది. కానీ ఈ సందర్భంలో మోహన్ బాబు మాత్రం ఎలాంటి వివాదాలు లేవు, అసత్య ఆరోపణలు చేస్తున్నారు, ఈ ప్రచారాన్ని నమ్మొద్దు అంటూ అటు మోహన్ బాబు అయితే ఒక ప్రకటన, ఒక విషయం అయితే చెప్పారు. కానీ ఇటు మంచు మనోజ్ కానీ ఇటు మౌనిక కానీ ఆసుపత్రికి వచ్చిన సందర్భంలో, లోపలికి వెళ్తున్న సందర్భంలో మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఆసుపత్రి ట్రీట్మెంట్ అయిన తర్వాత మాట్లాడతామని చెప్పి వారు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ ట్రీట్మెంట్ అనంతరం వాళ్ళు దానికి సంబంధించిన ఈ కుటుంబ వివాదానికి, మోహన్ బాబు మంచు మనోజ్కి సంబంధించినటువంటి ఈ వివాదానికి, ఈ దాడికి సంబంధించినటువంటి వివరాలు అయితే వెల్లడే అవకాశం ఉంది. ఖచ్చితంగా దాడి అయితే జరిగింది, తమ మోహన్ బాబు అనుచరులే ఈ దాడి చేసినట్లుగా కూడా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో పోలీసులకైతే అఫీషియల్గా ఫిర్యాదు అందలేదు. మరి మంచు మనోజ్ ఇక్కడ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎలాంటి స్టెప్ వేస్తారనేది కొంచెం ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో ట్రీట్మెంట్ అనంతరం మంచు మనోజ్, మౌనిక దీనికి సంబంధించిన ఈ వివాదానికి సంబంధించినటువంటి వివరాలు మాత్రం వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం. థ్యాంక్ యూ సాగర్.